నాలుకల్ గ్రామస్తులందరికీ పేరు పేరున శుభాభినందనలు. జనరల్లీ గ్రామ సభలు అంటే మిగతా డిపార్ట్మెంట్ అందరూ వస్తారు, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారని డౌట్ రావచ్చు. అంటే రక్షణ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మిగతా అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే రక్షణ, మీకు ప్రశాంతత, రక్షణ రెండు కావాలి. రక్షణ విషయంలోకి వస్తే ఫస్ట్ అడిగేది కెమెరాలు. ఏమంటారు ఒకసారి ఆల్రెడీ మన ఊరు మన భద్రత పెట్టారా ప్రోగ్రామ్? కెమెరాలు పనిచేస్తున్నాయా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయండి? ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు ఒకసారి మారుస్తారు? 2 years 3 years. ఇది ఎక్కడ పెట్టుకుంటారు? ఫోన్ జేబులో పెట్టుకుంటాం కదా. మరి ఎండలో పెట్టే కెమెరాని 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా మార్చకపోతే ఎట్లాగండి? ఎండలో ఎండుద్ది, వానలో తడుస్తుంది, కోతులు వచ్చి ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి, అవునా కాదా? మరి 5 ఏళ్ళ దాకా కెమెరాను పట్టించుకోరు. మరి ఏమంటారు? సార్ 5 ఏళ్ళ క్రితం పెట్టాం సార్ అంటారు. కెమెరా ఎట్లా పనిచేస్తాయండి? 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత సర్పంచ్ మారిపోతారు. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకు కెమెరాలు పెట్టడం వల్ల ఏమవుతుంది? లాభం ఏంటి? బాగా కొట్టి అలా ట్రై చేశాడు. అయింది అవ్వలేదా? మన ఊర్లో అయ్యింది. అదే ఒకవేళ రాత్రి అయ్యి ఉంటే ఎట్లా పట్టుకుంటారు? మీరు అందరు రాత్రితో వెళ్కొని తిరుగుతారా గస్తీలు? లేదా మా పోలీసులు నెలకల్లోనే ఉంటారు. ఈ ఉంటే ఎవరైనా వచ్చి అఫెన్స్ చేయాలని ఫస్ట్ 2 విషయాలండి. కెమెరాలు ఉంటే వచ్చి దొంగతనం చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా ఆలోచిస్తారు. అరే పట్టుకుంటారే. రెండోది చేసినా మనం తొందరగా పట్టుకోగలుగుతాం. అది అందరి బాధ. రక్షణ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. సేఫ్టీ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. అంటే ఎట్లా భాగం అవ్వాలి అంటే, మొక్కకు పెడతాము, ఎందుకు పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఎందుకు కొడతాం? పురుగులు రాకుండా వచ్చి మొక్కను తినేయకుండా. అట్లానే ఈ కెమెరాలు కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఇక్కడున్న ఎవరైతే చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మన యొక్క సమాజాన్ని చెడిపోకుండా, చెడగొట్టకుండా చేసుకోవాలి. అది మన బాధ్యత. సరే, అది కాకుండా ఇప్పుడు లేదా చేశారు కదా, ఇప్పుడు SIR అని ఒకటి జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ ఓటు వచ్చేసరి వెయ్యాలా లేదా ఇప్పుడు డిసైడ్ అవుతుంది అన్నమాట. SIR కోసం BLOలు వస్తారు, వచ్చి మీ దగ్గర అడుగుతారు. మీరు 2024లో ఓటు వేశారు, ఓకే, మరి 2002లో ఓటు వేశారని అడుగుతారు. 2002లో ఎంతమందికి ఓటు ఉంది? నాకైతే ఓటు లేదు, అప్పుడు నేను చిన్నపిల్లలు. ఆ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. మనం ఇవన్నీ ఇస్తేనే మన ఓటు హక్కు ఉంటుంది, లేదు అంటే మన ఓటు హక్కు ఉండదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ముందే చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సరే, ఇప్పుడు SIR ఉంది, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా అని వాళ్ళు వచ్చి ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడుగుతుంటే ఓటీపీ ఇచ్చేయడాలు, తర్వాత ఓటీపీ పోయిన తర్వాత సార్ నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోయినాయని ఫోన్ చేయడాలు ఏం చేయకండి. ఎవ్వరూ ఓటీపీలు అడగరు మిమ్మల్ని. ఇప్పుడు ఒక స్కామ్ వస్తుంది, ఏమని మీకు ఒక ఫోన్ వస్తుంది, సార్ మీరు ఫలానా రమేష్ అంటే నెలకలు లేదు, మీ ఓటు ఎలక్షన్ కమిషన్ దాంట్లో తీస్తారు అంటే మీరు భయపడతారు. అరే ఎలక్షన్లో నా ఓట్లు తీసేస్తే ఎట్లాగా, నాకు వచ్చే ఎలక్షన్ రోజు ఓటుకు వచ్చే డబ్బులు కూడా పోతాయని ఆలోచిస్తూ ఉంటారు. వస్తే ఇచ్చేయండి అని వాడు ఫోన్ చేసి చెప్తాడు. ఏమంటే సరే ఓటీపీ వస్తే ఇమీడియట్గా చెప్పారు. చెప్పకండి, ఇవన్నీ స్కామ్లు. ఓటీపీలు అడగరు, ఓటీపీలు ఎవరు అడగరు. BLOలు SIRల కోసం ఓటీపీలు అడగరు. ఇంకోటి వస్తుంది, ఫోన్ వస్తుంది, మీరు నకిలీ విత్తనాలు చేశారంటే మీ మీద కేసు అయింది, మిమ్మల్ని తీసుకెళ్తారు అని. లేదు అంటే మీరు రిటైర్ అయిన టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీ పెన్షన్ అమౌంట్ మొత్తం పోతుంది అని. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, అవునా సార్ మా అన్న ఉన్నాడు సార్ అని మా పోలీస్ ఆఫీసర్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉంటారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా ఇక్కడ సుష్మిత, విలేజ్ పోలీస్ ఆఫీసర్. అట్లాంటి ఫోన్లు వస్తే మా అన్న ఉన్నాడు సార్, అన్నతో మాట్లాడండి, ఆయన నెంబర్ ఇచ్చేయండి, డబ్బులు నాకు తెలియదు సార్ అని ఆయన మాట్లాడతారు. ఎందుకు అవుతున్నాయి అంటే ఇవన్నీ మన దేశంలో ఉండవు. వీళ్ళంతా చేసేవాళ్ళు, వీళ్ళంతా కంబోడియా, లావోస్, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర అమాయకమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎట్లా దోచేయాలంటున్నారు, ఇవన్నీ చేస్తారు. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎట్లా దూరంగా ఉండాలి అంటే దాంట్లో అవగాహన పెట్టి దూరంగా ఉండాలి. ఇంకొకటి, అందరూ పంట వేస్తున్నారు, అంటే మొత్తం వరి వేస్తాయన్నారు, ఇప్పుడే చెప్పారు, వరి ఎక్కువ వేస్తారు, కొద్ది మొక్కజొన్న కొద్ది
కొద్దిగా కొద్దిగా వేస్తాను. వరి హార్వెస్టర్తో కొట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు? కాల్ చేసేస్తారు. అంతే కదా? అంతే. అది చేస్తారు, ఇంకేమైనా చేస్తారా? దాన్ని వెళ్తాం. ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారు? కలుస్తారు కదా. ఇప్పుడు కాల్చేటప్పుడు ఏమవుతుంది? ఒకటి పంట ఒకటే సపరేట్గా ఉంటుందా? చుట్టుపక్కల పంటలు కూడా ఉంటాయా? మీరు మంట పెట్టింది పక్కన కట్టిందంటే కాలిపోవడం ఎట్లా కాలుతుంది. వాళ్ళు మీరు కొట్టుకుంటారు. అది కాకుండా మా కేసు కూడా అవుతుంది. మా కేసు అయిందంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, కోర్టు చుట్టూ తిరగాల. దానితో పాటు మంట పెడితే ఏంటి? మంచి సువాసన వస్తుందా? ఇల్లు అడికెళ్ళి ఆడుకుంటామా? మంట వేస్తే ఏమవుతుంది? పోగొస్తుంది. అందరూ వెళ్ళిపోతాం కదా. అంటే ఎంత కాలుష్యం అవుతుంది. ఏం లేదు సార్, అక్కడ 5 నిమిషాలే సార్, ఆ రోజుకి ఒకటే కాలుష్యం, తర్వాత పక్క రోజు బాగానే ఉంటుంది సార్ అంటారు. అందుకే అదే చెప్పి మంట పెడతారు. అట్లా అందరూ మంట పెట్టుకుంటూ కూర్చుంటే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ఎందుకు తయారైంది అంటే పక్కన పంజాబ్లో ఉన్న రైతులందరూ అట్లా పెట్టడం వల్ల. రెండోది, మంట పెట్టడం వల్ల వానపాములు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి, వానపాములు తెలుసా తెలీదా వ్యవసాయం చేసే వాళ్ళకి? లేదంటే పాములు తొక్కినట్టు తొక్కేస్తారు. వానపాములు ఏమి చనిపోతా ఉంటాయి. మీరు వేసే యూరియా అవన్నీ కూడా పైన ఉపరితలంలోనే ఉంటాయి. అవన్నీ కూడా కాలిపోతా ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగో యాక్ట్ కూడా వచ్చింది, కేసులు పెట్టేదానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే రైతులు మీరు ఎందుకు చేస్తున్నారు? అది మీకు సులభంగా ఉన్న విషయంలో చేస్తున్నారు. ఇంతకుముందు రోజు హార్వెస్టర్ లేకపోతే అందరూ కోసేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు, ఒడ్లు కూడా కొట్టేవాళ్ళు, అవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ మనం అంతా మెషిన్లు వచ్చేసినాయి. ఏమనంటే ఫోన్ చేస్తారు, నాట్లు పెట్టడానికి బీఆర్ వాళ్ళు వస్తారు. ఎకరానికి ఎంత తీసుకున్నారు? 4,000, 4,400 నాటుతాడు, నీళ్లు పెడతాం. ఏం లేదు, మొత్తం నీళ్లు కొట్టి నింపేస్తాం వరి పంటను. సరే, మన మనుషులం, మనకి ఆ అభివృద్ధితో పాటు మనకు కూడా ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఇంతకుముందు సైకిల్లో తిరిగే వాళ్ళం, ఇప్పుడు బైక్ వచ్చింది, బైక్ నుంచి కార్లోకి వచ్చింది, కార్లో కూడా ఏసీ కార్లో తిరుగుతుంది. మన అభివృద్ధితో పాటు ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెసులుబాట్లు వస్తూ ఉంటాయి, వాడుకోవాలి. కానీ కాలుష్యం అనేది మన యొక్క భావితరాలకి ఏం వదులుతున్నాం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెబుల్ బర్నింగ్ అనేది కేసులు పెట్టకుండా మీకు యొక్క అవగాహన కల్పించడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మీకు అవగాహన అవసరము. ఈ అవగాహన ఉంటేనే మీరు కూడా ఎందుకు చేయకూడదు అనేది మీకు అలా తెలుస్తుంది. స్టెబుల్గా ఈ మంట పెట్టి వాళ్ళు డిప్పు పెట్టే వాళ్ళు రొట్టెతో ఒక రౌండ్ వేసి నీళ్ళు పెడితే అది మొత్తం దాని యొక్క సాంద్రత కూడా పెరుగుతుంది, మట్టి యొక్క సాంద్రత పెరుగుతుంది, వచ్చే క్రాప్కి ఇంకా మంచి గట్టిగా అవుతుంది. అవన్నీ మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేయాలి అని. కానీ అనవసరంగా మంట పెట్టకండి. మీరు పోలీస్ స్టేషన్ అదృష్టం మన నెలకల్లో ఎటువంటి రోడ్ యాక్సిడెంట్లు కాలేదు. ఒక డెత్ అయింది, అది కూడా అమ్మాయి ఇక్కడ నిజామాబాద్ రోడ్డు దగ్గర అయ్యింది. ఎందుకు అయింది కూడా చెప్తాను. కళ్ళు తాగి రోడ్డు మీద నడుస్తూ ఉంటే వచ్చే వెహికల్ కొట్టింది, ఇది జరిగింది. మన దగ్గర ఉన్న ఒకటి ఏంటి అంటే కళ్ళు ఇక్కడ బాగా అవుతున్నారు, ఓకే, అందులో నేను వెళ్ళట్లేదు. కొన్ని గ్రామాలు, పిప్రి అని ఆర్మూర్లో గ్రామం చెప్పింది, దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదే గ్రామ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. వాళ్ళు పిప్రి గ్రామస్తులు ఏమనుకున్నారంటే 21 ఏళ్ళు 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి గుట్కా కానీ పాన్ పరాగ్ కానీ కళ్ళు కాంపౌండ్ దగ్గర కానీ రాకుండా వాళ్ళే నిబంధన పెట్టుకున్నారు. ఎందుకు? ఇవన్నీ మంచి అలవాట్ల, గుట్కా మంచి అలవాట, సిగరెట్ మంచి అలవాట, తాగడం మంచి అలవాట. కనీసం వచ్చే తరాలని, చిన్నపిల్లల్ని వాటి నుంచి దూరంగా పెట్టాలి అనేది వాళ్ళు తీసుకున్నారు. మీరు కూడా లీడ్ తీసుకుని అట్లాగా పిల్లల్ని వాటిని దూరంగా, ఓకే పెద్ద అయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన బయటకి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అలవాటు చేసుకుని నాకు కాదనట్లేదు. మన సైడ్ నుంచి, మన వైపు నుంచి మన పిల్లల్ని, మన భవిష్యత్తుని చెడు అలవాట్లకి దూరంగా పెట్టాలి. అది ఎట్లా? ఈ చెడ్డ అలవాటు కొంచెం ఎంత దూరం అయితే అంత మంచిది, అది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి, ప్రెగ్నెంట్ లేడీస్ కళ్ళు తాగితే తెల్లగా అవుతారు, లేదంటే ఫ్రీ డెలివరీ అవుతుంది,
లేదంటే తెల్లగా పుడతాడు, బాబు పుడతాడు, ఇవన్నీ అపోహలు ఉన్నాయండి. ఇవన్నీ నిజంగా అపోహలు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాకముందు నేను నార్కోటిక్స్లో పనిచేశాను. ఎంత ఒరిజినల్ కళ్ళు, ఎంత కల్తీ కళ్ళు, ఏమవుతుందో అంతా నాకు తెలుసు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కళ్ళు కానీ ఇతరత్ర ఆల్కహాల్ అంటే మందు, ఎటువంటి మందు కూడా తీసుకోవడానికి లేదు. తీసుకోకుండా ఉన్న బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది, బుర్ర తల్ల చిన్నగా అవుతుంది. బయట దేశాల్లో తాగుతారు కదా, మందు తాగుతారు, ఆల్కహాల్ అందరూ లిక్కర్ వేస్తారు కదా, బయట దేశాల్లో తాగుతారు. అవునా? తెలుసా? తెలియదు. బయట దేశాల్లో సినిమాల్లో చూస్తుంటారు కదా, సీరియల్లో చూస్తూ ఉంటారు కదా. బయట కంట్రీకి వెళ్తాడు, అమెరికాకి వెళ్తే అక్కడ అందరు కూర్చొని తాగుతూ ఉంటారు, చూస్తారు కదా. అక్కడ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి లిక్కర్ అనేది లిటరల్లీ బ్యాండ్, తీసుకోకూడదు అని వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఉన్నాయి. సో అటువంటి దేశాలు, డెవలప్ చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అట్లా ఉంటే మన దేశంలో కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అది కాకుండా ఈ సైబర్ క్రైమ్స్తో పాటు అదృష్టం మన దగ్గర డ్రగ్స్ రాలేదు, రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలందరిపైన ఉంటుంది. పిల్లలు ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అక్కడ ఎటువంటి అలవాట్లు కాకూడదు, అక్కడ అటువంటి అలవాట్లు ఇక్కడ తీసుకురాకూడదు. మీ విలేజ్లో యాక్చువల్లీ విలేజ్ లెవెల్లో మీకు గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఒకటి ఉండాలి, రోడ్స్ యొక్క సేఫ్టీ అవన్నీ చూసుకోవడానికి. అట్లానే డ్రగ్స్ రానికుండా పెద్దలందరూ మీరు కష్టపడాలి, మీరు టేక్ యాక్షన్. అది పోలీసు వాళ్ళు ఉండేది అందుకోసం. నిజామాబాద్ పోలీసు యొక్క లోగో ఏం తెలుస్తాం, నేను ట్యాగ్ లైన్ ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుని శిక్షించాలి, శిష్టుని రక్షించాలి, అంటే మంచిని కాపాడాలి. మన నిజామాబాద్ పోలీసుదే అది. సో మీకు ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ మీ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, మొబైల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఇక్కడే, తర్వాత మీ ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఈ బెట్టింగ్లకి జోలికి పోకుండా మనం కాపాడుకోవాలి, మన యువతను మీరే కాపాడుకోవాలి. ఇది ఏదో ఒకరోజు మేము మీటింగ్ పెట్టాం అయిపోయింది వెళ్ళిపోయినాం అనుకోకూడదు. మీరే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మా ఆఫీసర్స్ అందరూ వస్తూ ఉంటారు. ఇంతకుముందు పోలీసు మా వాళ్ళు వచ్చారు, అట్లానే అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, తర్వాత ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తారు, వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోసం? మన అందరి యొక్క మన ప్రగతి గురించి. మీకు అనిపించచ్చు ఏం పని పాటలేకుండా పోయి వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చినారు, అందరికీ చాలా పనులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? మీకు మీ యొక్క బాగోగు గురించి, మీ యొక్క మంచి గురించి. మీరందరూ అభివృద్ధి చెందితేనే మన గ్రామం అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని విషయాన్ని గుర్తించారు. దాని ముందు మీ అందరూ తీసుకెళ్ళడానికి అంతా ఈ కష్టపడుతుంది. అందరూ ఇక్కడ వచ్చిన అందరూ పెద్దలందరూ, తర్వాత గ్రామస్తులందరూ మేము చెప్పిన విషయాల్ని శ్రద్ధగా వింటారని, ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.